హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పసిఫిక్ మహాసముద్రంలో మారుమూల ఉన్న పాంపే ద్వీపం ఇది. దాని దట్టమైన అడవుల కింద ఒక రహస్యం దాగి ఉంది. అది మానవులను సైతం ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఇది జపాన్కి 3600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైనుండి చూస్తే దట్టమైన అడవులు కనిపిస్తాయి, కానీ వాస్తవానికి ఈ అడవి కింద ఆత్మలు తిరిగే నగరం దాగి ఉంది అని చెప్తారు. ఇక్కడికి వెళ్ళడానికి స్థానికులు కూడా భయపడతారు. ఎవరైనా ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినా, ఈ నగరం గురించి మాట్లాడడానికి ప్రయత్నించినా వారు చనిపోవచ్చని చెప్తారు. శ్రీను కనెక్ట్స్ ఛానల్కి మరోసారి స్వాగతం. నైన్ మడోల్ అనే ఈ నగరం పాంపీ ద్వీపానికి తూర్పున ఉన్న అడవి కింద దాగి ఉంది. ఇక్కడకు వెళ్ళాలంటే ముందుగా పాంపీ ద్వీపం రాజు నుంచి అనుమతి తీసుకొని ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేసిన తర్వాత కావా మొక్క యొక్క మూలాల నుండి తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పానీయాన్ని తాగుతారు. దీనిని ఒక రాయిపై రుద్దడం ద్వారా తయారు చేస్తారు. ఈ ఆచారం అంతా పూర్తయిన తర్వాత అడవికి వెళ్తే నైన్ మడోల్ యొక్క ఆత్మలు దాడి చేయవని నమ్ముతారు. ఇలా చేసిన తర్వాత కూడా నైన్ మడోల్ను పూర్తిగా చూడలేరు. ఎందుకంటే ఇక్కడ నిర్మించిన నిర్మాణాలు పూర్తిగా దట్టమైన అడవి మధ్య దాగి ఉన్నాయి. ఇది ఇక్కడ అతిపెద్ద నిర్మాణం. 800 సంవత్సరాల క్రితం పెద్ద రాళ్ల స్తంభాల సహాయంతో నిర్మించబడింది. ఈ ప్రత్యేక రాతిని బసాల్ట్ రాయి అని పిలుస్తారు. ఇవి లావా చల్లారిన తర్వాత తయారవుతాయి. ఒక రాయి బరువు సుమారు 5 టన్నులు ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని రాళ్ళు 70 టన్నులు ఉంటాయి, అంటే 70,000 కిలోలు. నేటి ఆధునాతన యంత్రాల సహాయంతో ఇంత బరువుని ఎత్తడం కూడా చాలా సవాలుతో కూడుకున్నది. అలాంటిది పసిఫిక్ మహాసముద్రంలో 800 సంవత్సరాల క్రితం ఈ పని ఎలా జరిగిందో ఆలోచించండి. అతిపెద్ద విషయం ఏమిటంటే చుట్టుపక్కల ప్రాంతమంతా పగడపు దిబ్బలు మరియు అడవులతో నిండి ఉంది. ఈ రకమైన రాయి ఇక్కడ లేదు. మరి ఈ రాళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? వాటిని ఎలా తీసుకొని వచ్చి ఉంటారు? స్థానికుల కథనం ప్రకారం మంత్రశక్తుల సహాయంతో ఇక్కడికి తెచ్చారని చెప్తారు. కానీ దీనికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ లిఖిత చరిత్ర లేదు. శతాబ్దాలుగా మారుతున్న కథలు మాత్రమే ఉన్నాయి. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే అడవులు నరికేయటం చాలా ముఖ్యం. భౌతికంగా ఈ పని సాధ్యం కాదు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. డ్రోన్లో లైడార్ స్కానింగ్ పరికరాన్ని అమర్చడం ద్వారా ఈ ప్రాంతమంతా స్కానింగ్ ప్రారంభించారు. లైడార్ తరంగాలు చెట్ల గుండా కూడా వెళ్ళగలవు. అయితే ఘనమైన రాళ్లను ఢీకొన్న తర్వాత అవి తిరిగి లైడార్ పరికరంలో నమోదవుతుంది. ఈ లైడార్ డేటా సహాయంతో ఈ ప్రాంతమంతా 3D మోడల్ని తయారు చేయవచ్చు. లైడార్ స్కాన్ పూర్తయిన తర్వాత వెలువడిన ఫలితాలు ఈ మొత్తం ప్రాంతంలో దాగి ఉన్న నిర్మాణాల అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. కింద దాగి ఉన్న సుమారు 90 కట్టడాలు బయటపడ్డాయి. వీటిలో నివాసాలు, ఆలయాలు కూడా ఉన్నాయి. ఒక రహస్య నిర్మాణాన్ని పరిశోధన చేసినప్పుడు 800 సంవత్సరాల కాలం నాటి సకావ్ పౌండింగ్ స్టోన్ అక్కడ కనిపించింది. అదే రాయిపై సకావ్ అనే పిలువబడే ఈ పానీయం ఇప్పటికీ కావా మూలాలను రుద్దడం ద్వారా తయారు చేయబడుతుంది. సముద్ర అలలను నివారించడానికి వీలుగా పెద్ద రాళ్లతో ఈ ద్వీపాల చుట్టూ కృత్రిమ సముద్ర గోడలను కూడా నిర్మించారు. ఇది సూపర్ హ్యూమన్ లేదా నిజంగా ఆత్మల సహాయంతో జరిగిందా లేదా మానవ నిర్మిత ద్వీపాల ఎలా జరిగినా కూడా నిజంగా ఇది ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు. నేడు ఇంత ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ దుబాయ్ యొక్క వరల్డ్ ఐలాండ్స్ సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. కానీ మరోవైపు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన నాన్ మడోల్ ఇంకా స్థిరంగా ఉంది. నాన్ మడోల్ యొక్క అన్ని నిర్మాణాలలో బసాల్ట్ రాయి 7 లక్షల టన్ను పైగా బరువు ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది 8 విమాన వాహక నౌకలతో సమానమైన బరువు, లేదా 8 కిలోమీటర్లు పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద సరుకు రవాణా రైలు లాంటి 8 రైళ్ల బరువు నాన్ మడోల్ నిర్మాణాల బరువుతో సమానం. ఇంత పెద్ద సంఖ్యలో బసాల్ట్ రాక్ ఇక్కడికి ఎలా వచ్చింది? పఫీ ద్వీపానికి అవతల వైపు 18 కిలోమీటర్ల దూరంలో బసాల్ట్ రాక్ యొక్క క్వారీని వెతికారు. ఇది కూడా దట్టమైన చెట్ల మధ్య ఉంది. 150 అడుగుల ఎత్తుకు ఎక్కి చూస్తే ఇంకా అక్కడ రాతి స్లాబులు ఉన్నాయి. ఈ స్లాబులపై పొగ మరియు బూడిద కనిపించాయి. దీనిని బట్టి ఆ రాళ్ల మధ్యలో మంటలు పెట్టి పైభాగంలో నీటిని పోసి రాతి పలకల రూపంలో వేరు చేశారు. పసిఫిక్ మహాసముద్రంలోని 800 సంవత్సరాల నాటి మానవ నిర్మిత ద్వీపాల పజిల్లో కొంత భాగం పరిష్కరించబడింది. ఇప్పుడు ఈ రాళ్లను
క్వారీకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైల్ మోడల్కు ఎలా తీసుకెళ్లారో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. స్టోన్ క్వారీ మరియు నాన్ మోడల్ మధ్య ఉన్న దట్టమైన అడవి ఈ మార్గాన్ని అడ్డుకున్నందున పఫీ ద్వీపం మధ్య నుండి అంత బరువును మోయడం సాధ్యం కాదు. దీనికి ఏకైక మార్గం ఈ రాళ్లను ఇక్కడ నుండి సముద్ర ఒడ్డుకు ఎలాగోలో చేరవేసి అక్కడ నుండి సముద్ర మార్గంలో ఏదైనా ఓడలో నైల్ మోడల్ వరకు తీసుకొని వెళ్లడం. ఈ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి నాన్ మోడల్తో పాటు సీ ఫ్లోర్ను సోనార్ స్కానింగ్తో శోధించారు. 300 అడుగుల లోతులో స్కాన్ చేయబడిన కొన్ని వస్తువులు కనిపించాయి. వీటి కారణంగా సీ ఫ్లోర్లో అడుగు భాగం కనిపించలేదు. ఈ స్తంభాలు సముద్రం యొక్క నేలపై కూడా ఉన్నాయి. ఇవి బహుశా రవాణా సమయంలో సముద్రంలో పడిపోయి ఉంటాయి. ఇటువంటి భారీ రాళ్లను సముద్రం గుండా నాన్ మోడల్కు తీసుకొచ్చారనడానికి ఈ స్తంభాలు నిదర్శనం. ఆ కాలంలో కూడా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు సముద్రం ద్వారా ఇలాంటి భారీ రాళ్లను రవాణా చేయగలిగితే వారు ఇతర ద్వీపాలకు కూడా వెళ్లి ఉంటారని పరిశోధకులు భావించారు. పఫీ ద్వీపానికి 15 కిలోమీటర్ల దూరంలో యాంట్ అటోల్ అనే ద్వీపం కనుగొనబడింది. అక్కడ కూడా అనేక బసాల్ట్ రాళ్లు, సఖావు రాళ్లు ఉన్నాయి. వీరు సాధారణ ప్రజలు కాదు. 800 సంవత్సరాల క్రితం కూడా సముద్రపు అలలను తట్టుకొని భారీ సరుకును రవాణా చేయగల అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు. పరిశోధకులు అక్కడ పరిశీలించినప్పుడు అక్కడ ఒక స్టోన్ ఆర్ట్ను గమనించారు. అక్కడ రాళ్లపై వివిధ శిల్పాలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రత్యేకమైన చిహ్నం కూడా చెక్కబడింది. ఇలాంటి చిహ్నం ఒకటి ఈ ద్వీపానికి 3600 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ క్యాలిటోనియాలో కూడా చెక్కబడి ఉంది. GPS ఆధునాత పరికరాలు లేకుండా ఇంత పెద్ద ప్రయాణాలు చేయడం, ఎన్నో శతాబ్దాల క్రితం మానవ నిర్మిత ద్వీపాలపై ఇంత భారీ నిర్మాణాలు చేయడం ఆ కాలపు పాలక వర్గ సామర్థ్యానికి నిదర్శనం. కానీ ఇంత పెద్ద వ్యవస్థను వదిలి వీరంతా ఎక్కడికి వెళ్లారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇక్కడ ప్రకృతి వైపరీత్యం సంభవించిందా లేక సముద్రం ఈ దీవిని ముంచెత్తిందా ఎవరికీ తెలియదు. శ్రీను కనెక్ట్స్ యొక్క ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని మరియు షేర్ చేశారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.